ఈరోజు మా పాలంకుల్ చిన్న చిన్న చేపలు తీసుకొచ్చారు. మొన్న చిన్ని రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చేసినప్పుడు పొలం కాలువల దగ్గర పెట్టే వల ఏమంటారో తెలియదన్నాను కదా, అవి మానులు అంటారంటండి. ఆ మానులు పెట్టినప్పుడు చిన్న చిన్న రొయ్యలు ఇట్లాంటి చిన్న చేపలు వలలో పడతా ఉంటే తీసుకొస్తారు అంకులు. ఈసారి అయితే చేపలు మ్యారినేట్ చేసేసి తీసుకొచ్చారు, అదే చేస్తున్నా ఇప్పుడు. అయితే చింతకాయలు కూడా తెచ్చారండి, లేతగా ఉన్నాయి బాగా. ఈ చింతకాయలు వేసి చేయమన్నారు, సో చింతకాయ చిన్న చేపల కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్లో కొంచెం ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కొంచెం ఉల్లిపాయ బ్రౌన్గా అయిన తర్వాత ఫిష్ యాడ్ చేసేసుకుందాము. ముందుగా కొంచెం సాల్ట్ వేస్తున్నా. నేను మ్యారినేషన్లో సాల్ట్ వేసారా లేదా అని అడగలేదు, మరి అందులో ఉందో లేదో నాకు ఐడియా లేదు. నేనైతే వేసాను. మరి కొంచెం పసుపు వేసుకుందాము. ఆనియన్స్ బ్రౌన్గా అయినాయి కదా, ఇప్పుడు ఫిష్ యాడ్ చేసేసుకొని ఈ ఫిష్ని చేదు పరిగెలు అంటారంటండి. కొద్దిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇది మగ్గే వరకు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇది మగ్గేలోపు చింతకాయలు మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా ఒకసారి పల్సిచ్చుకుంటే సరిపోతుంది. రోట్లో అయితే కచ్చాపచ్చాగా నూరుకోవచ్చు. నేను మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకొని పెట్టుకుంటాను. చేపలు బాగానే మగ్గిపోయినాయి. ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న చింతకాయలు పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక 6 to 7 వేసాను, కానీ ఇంకొక 2-3 వేసుకోవచ్చు అనిపించింది. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ముందు కొంచెం కలుపుకొని ఇంకా ఫిష్ మగ్గిపోయిన తర్వాత గరిటె పెడితే అవి విరిగిపోతాయి కాబట్టి నేను అలా కలిపాను. సో పోసిన కొంచెం వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా బాగానే పైకి వచ్చేసింది కదా. కొద్దిగా 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చింతకాయ చిన్న చేపల కర్రీ రెడీ. Thanks for watching.